మా పిల్లలకి దోశ పోస్తున్నానండి. స్పెషల్గా ఏమా అంటే ఏమన్నా సరే ఉల్లిపాయ టమాటా ఇవన్నీ వేసేస్తాను తల్లి అన్నాం. మరి ఇది వచ్చిద్దో రాదో చూడాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి లైట్గా కారం ఉప్పు జీలకర్ర కరివేపాకు వేసుకున్నాను. వేసుకొని ఇక దోశ పోసేసి దోశ పైన ఇలా వేస్తున్నాను. నా స్పెషల్ దోశ ఎలా ఉందో చెప్పాలి పిల్లలు తినేసి. మమ్మీ బాగుందంటే చాలా, అంతకన్నా హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు మదర్కి. నా వేడి వేడి ఆనియన్ దోశ సూపర్ వచ్చిందమ్మా. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, ఎందుకంటే జీలకర్ర కరివేపాకు వేసాం కదా. స్మెల్ అనేది చాలా బాగుంది. లోపల కూడా మగ్గాలి ఆనియన్ అనేది, కొంచెం పచ్చి పచ్చిగా లేకుండా. దోశ కాలకి కూడా ఇలా ఉంచామంటే బాగుంటుంది. చూడండి నా ఉల్లి దోశ ఎంత ఎర్రగా స్పైసీగా, చూడడానికి కూడా లోపల అంతా హాట్గా ఉంది. చాలా బాగుంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పవిత్ర ఫుడ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.